haunted by the strong desire to be with his family very soon and obsessed by the big delicious English breakfast, narrator decided to take the risk of flying aeroplane straight into the storm. Caught into the furious storm, the compass radio of the aeroplane stopped working. He is in the middle of the black clouds. He could not see where he was. Then he what of fear, panic. There come another black aeroplane. The pilot of that black aeroplane gave him the courage, guidance through the danger. He was the savior. The narrator wanted to share his experience of driving through the black clouds, how he was saved by the pilot the black aeroplane with his wife. ఇదమ్మా కాంబినేషన్ narrator కి అండ్ his wife. ఏంటంటే ఇది దీనికి అర్థం ఒక స్ట్రాంగ్ డిజైర్ ఇతనికి. ఏంటంటే ఫ్యామిలీని బేగా కలాలి, ఫ్యామిలీతో డెలిషియస్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ తినాలని నెరేటర్ కోరిక, వైఫ్ తో కలిసి ఫ్యామిలీతో కలిసి మంచి బ్రేక్ఫాస్ట్ తినాలని కోరిక. అతను ఏమొచ్చి ఒక క్యూరియస్ టామ్ లో చిక్కుపోతాడు. సో ఆ కాంపెస్ రేడియో కాంపెస్ స్టాప్ అయిపోద్ది. అతను ఏమొచ్చి బ్లాక్ లోడ్స్ మధ్యలో ఉండిపోతాడు. ఆ టైంలో భయం పానిక్ అంతా అతను కలుగుతుంది ఏరోప్లేన్ లో. ఆ టైంలో పైలట్ అది బ్లాక్ ఏరోప్లేన్ పైలట్ వస్తాడు బ్లాక్ ఏరోప్లేన్ తో, ధైర్యాన్ని ఇస్తాడు, ఇచ్చి గైడ్ చేస్తుంది డేంజర్ నుంచి, సేవ్ చేస్తుంది ఆ బ్లాక్ ఏరోప్లేన్. నన్ను ఒక బ్లాక్ ఏరోప్లేన్ నన్ను సేవ్ చేసింది, నాకు చాలా హెల్ప్ చేసింది అని తనొక ఫీలింగ్స్, నేరేటర్ ఒక ఫీలింగ్స్ షేర్ చేసుకుంటున్నాడు. ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ త్రూ బ్లాక్ క్లౌడ్స్. అతను బ్లాక్ క్లౌడ్స్ లోకి ఎలా వెళ్ళాడు డ్రైవింగ్ చేస్తూ, నల్ల మబ్బుల్లోకి ఎలా రక్షించబడ్డాడు, ఇవన్నీ కూడా తన వైఫ్ తో షేర్ చేసుకుంటున్నాడు. అదే వాట్ ది కన్వర్జేషన్ బిట్వీన్ నేరేటర్ అండ్ హిస్ వైఫ్. గుడ్ మార్నింగ్, గ్రాండ్ వెల్కమ్ టు యూ మై డియర్. మళ్ళీ చెప్తున్నాను, డైలాగ్ కాన్వర్జేషన్స్ కి మళ్ళీ చెప్తున్నాను. డైలాగ్ కాన్వర్జేషన్స్ కి ఎప్పుడు కూడా మీరు ఒక సెంటెన్స్ రాసిన ఏ డైలాగ్ అయినా ప్రతి దగ్గర పంక్చుయేషన్ మార్క్ పెట్టాలి. ఫుల్ స్టాప్ గానీ, క్వశ్చన్ మార్క్ గానీ, ఎక్స్క్లమేటరీ మార్క్ గానీ, కామస్ గానీ, ఈ ఫోర్ మీరు మళ్ళీ కాంట్రాక్షన్ ఫార్మ్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కాంట్, ఇలాంటి కాంట్రాక్షన్ మార్క్స్ ఈ 5 మాక్సిమం ప్రతి సెంటెన్స్ కి పెట్టాలి. ప్రతి సెంటెన్స్ కి ఈ మార్క్స్ మీరు ఖచ్చితంగా ఎక్కడ దగ్గర అట్లీస్ట్ 1-2 అని పెట్టాలి. ప్రతి దగ్గర కూడా ప్లెయిన్ గా మాత్రం రాయకూడదు. వైఫ్, గుడ్ మార్నింగ్, గ్రాండ్ వెల్కమ్ టు యూ మై డియర్. వైఫ్ అంటుంది, గుడ్ మార్నింగ్, శుభోదయం అని చెప్తున్నాడు. ఎస్, ఇట్ ఇస్ ఎ వెరీ గుడ్ మార్నింగ్, ఇది చాలా శుభోదయం అని చెప్తున్నాడు. నౌ ఐఎమ్ ఏబుల్ టు సీ యూ ఆల్, ఇప్పుడు నేను మీ అందరినీ చూడగలుగుతున్నాను అని చెప్తున్నాడు. వైఫ్, వై ఆర్ యూ టాకింగ్ లైక్ దట్, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, ఏమైంది అని చెప్తున్నాడు. వాట్ హ్యాపెన్, ఆయన ఏం జరిగింది, ఆయన డిస్ట్రాట్, నాకు చాలా దిగులుగా ఉంది, నాకు దిక్కు తోచని స్థితిలో ఉంది వాళ్ళ మాట్లాడుతుంటే, ఏం జరిగిందని వైఫ్ కంగారుతో ప్యానిక్ తో మాట్లాడుతుంది. నరేటర్ అప్పుడు, టుడే ఐ హావ్ సీన్ ది ప్రాక్సిమిటీ ఆఫ్ డెత్, ఈ రోజు నేను మరణం అంచు వరకు వెళ్ళాను. మరణం ప్రాక్సిమిటీ అంటే సమీపం, దగ్గరికి, మరణం దగ్గరికి వెళ్ళాను నెరేటర్ చెప్తున్నాడు. వైఫ్ అప్పుడు, థ్యాంక్ గాడ్, దేవుడికి ధన్యవాదాలు, ఐ కెన్ సీ యూ బ్యాక్, నేను నిన్ను తిరిగి చూడగలిగాను అని చెప్పి. ఐ మెట్ ఏ లాస్, అంటే నువ్వు లేకపోతే నేను ఎంతో లాస్ అయిపోవాడిని నువ్వు లేకపోతే. దిస్ మేడ్ యూ వెరీ మచ్ సాడ్, ఇది నన్ను చాలా విచారంగా మరియు గ్లూమీ అంటే దిగులుగా ఉంది నువ్వు అలా మాట్లాడుతుంటే అని చెప్తుంది వైఫ్. నేరేటర్, మీ టూ, నేను కూడా, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ విత్ యూ ఆల్, కానీ మీ అందరితో కలిసి ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వైఫ్, వాట్ హ్యాపెన్ యాక్చువల్లీ, అప్పుడు వైఫ్ అంటుంది. ఇప్పుడు కూడా వెంట మనం ఏం చెప్పుకున్నాం, అతను బ్లాక్ క్లౌడ్స్ చిక్కుపోతాడు, అతను సురక్షితంగా ఇంటికి వస్తాడు ఒక బ్లాక్ ఏరోప్లేన్ ద్వారా, అతను జరిగిన ఫీలింగ్స్ అన్ని తన వైఫ్ తో షేర్ చేసుకుంటున్నాడు అనే డైలాగ్ కాన్వర్జేషన్ మీద అంతా రాయాలి. మనం వెంటనే వెళ్ళిపోకూడదు. ఫస్ట్ ఇంట్రడక్షన్ కొద్ది రాసి మధ్యలో మన మ్యాటర్ ఒక 2-3 అయిపోయిన తర్వాత మనం స్టార్ట్ చేయాలి. అప్పుడే బాగుంటుంది చూసే వాళ్ళకి, కరెక్ట్ చేసే వాళ్ళకి. ఇప్పుడు వైఫ్ అంటుంది, వాట్ హ్యాపెన్ యాక్చువల్లీ, అసలు ఏం జరిగింది. హౌ ఆర్ యూ ఏబుల్ టు కమ్ బ్యాక్ సేఫ్లీ, మీరు సురక్షితంగా ఎలా తిరిగి రాగలిగారు. గివ్ మీ కంప్లీట్ అకౌంట్, నాకు పూర్తి వివరాలు ఇవ్వండి, అసలు ఏం జరిగింది. నరేటర్, హాంటెడ్ బై ది స్ట్రాంగ్ డిజైర్ టు బి విత్ యూ వెరీ సూన్ అండ్ అబ్సెస్డ్ బై ది బిగ్ డెలిషియస్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. ఏం చెప్తున్నారు అంటే నెరేటర్, అంటే నేను ఎలా బయటకు వచ్చానంటే, హాంటెడ్, స్ట్రాంగ్ డిజైర్, నాకు బలమైన కోరిక నాకు వెంటాడింది నా మైండ్ లో, స్ట్రాంగ్ డిజైర్ నా మైండ్ లో వెంటాడింది. ఏంటి అంటే ఎలాగైనా అబ్సెస్డ్ అంటే ఏంటి, ఆ ఖచ్చితంగా పని చేయడం, బలంగా అనుకోవడం. బిగ్ డెలిషియస్ బ్రేక్ఫాస్ట్, నీ చేతులతో రుచికరమైన డెలిషియస్ బ్రేక్ఫాస్ట్ తినాలని కోరిక నా మైండ్ లో స్ట్రాంగ్ గా ఆడింది, అందుకే నేను తిరిగి రాగలిగాను అని చెప్తున్నాడు నెరేటర్ వైఫ్ కి.
ఐ టుక్ ది రిస్క్, అందుకే నేను రిస్క్ తీసుకోగలిగాను, ప్రమాదాన్ని ఎదుర్కోగలిగాను. ఐ డిసైడెడ్ టు ఫేస్ డేంజర్, అందుకే నేను ప్రమాదాన్ని ఎదుర్కోగలిగాను. నీ చేతి బ్రేక్ఫాస్ట్ తినాలనే కోరిక నా మైండ్ లో బలంగా అనిపించింది, అందుకే నేను రిస్క్ తీసుకొని డేంజర్ ఎదుర్కోగలిగాను నెరేటర్ వైఫ్ కి చెప్తున్నాను. వైఫ్: వాట్ డేంజర్ హ్యావ్ యూ ఫేస్డ్, మీరు ఏ ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు? నెరేటర్: వెన్ ఐ స్టార్టెడ్ ఫ్లయింగ్, నేను ఎగురుతున్నప్పుడు. ది స్కై వాస్ క్లియర్, స్కై చాలా స్పష్టంగా ఉంది. ఫర్ ఫ్యూ మినిట్స్ హ్యాడ్ బీన్ సేఫ్ అండ్ సౌండ్, కొన్ని నిమిషాల పాటు ప్రయాణం సురక్షితంగా సాగింది. దెర్ వర్ నో క్లౌడ్స్, మేఘాలు లేవు. వైఫ్: దెన్ వాట్ హ్యాపెండ్, అప్పుడు ఏమైంది? నెరేటర్: దెన్ ఐ సా ది స్టార్మ్ క్లౌడ్స్, అప్పుడు నేను తుఫాను మేఘాలను చూశాను. దేర్ వర్ హ్యూజ్ యాజ్ మౌంటైన్స్, అవి పర్వతాల వల్లే పెద్దవిగా ఉన్నాయి. ఐ న్యూ ఐ కుడ్ నాట్ గో ఎనీ లాంగర్, నేను నేను అప్పుడు అనుకున్నాను ఇక వెళ్ళలేనని నాకు అర్థమైంది అని అనుకున్నాను అని చెప్తాను డైరెక్టర్ వైఫ్ కి. వైఫ్: దెన్ యూ షుడ్ హ్యావ్ గాన్ బ్యాక్ టు ప్యారిస్, మళ్ళీ మీరు ప్యారిస్ కి తిరిగి వెళ్ళి ఉండాలి అని చెప్తుంది వైఫ్. డైరెక్టర్: దేర్ ఐ డిడ్ ఏ మిస్టేక్, కానీ నేను అక్కడ అక్కడ నేను ఒక తప్పు చేశాను. ఐ డిసైడెడ్ టు టేక్ ది రిస్క్, నేను రిస్క్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. యువర్ బ్రేక్ఫాస్ట్ లర్డ్ మీ, నీ బ్రేక్ఫాస్ట్ నన్ను ఆకర్షించింది. అల్పాహారం అంటారు, అది నాకు బ్రేక్ఫాస్ట్, అది నాకు ఆకర్షించింది. వెంటనే ఐ వెంట్ స్ట్రైట్ ఇన్ టు ది బ్లాక్ క్లౌడ్స్, నేను నేరుగా నల్లటి మేఘాల్లోకి వెళ్ళాను బ్రేక్ఫాస్ట్ తిందామని. వైఫ్: దెన్ యూ మస్ట్ హ్యావ్ టేకెన్ ది సపోర్ట్ ఫ్రమ్ ది గ్రౌండ్ కంట్రోల్, అప్పుడు వైఫ్ చెప్తుంది, అప్పుడు మీరు తప్పనిసరిగా గ్రౌండ్ కంట్రోల్ నుండి ఒక సపోర్ట్ తీసుకొని ఉండాలి అని వైఫ్ చెప్తుంది. నెరేటర్: ఐ వాజ్ ఇన్సైడ్ ది క్లౌడ్స్, కానీ నేను మేఘాల లోపల ఉన్నాను అని నెరేటర్ చెప్తున్నాడు. ఎవ్రీథింగ్ అరౌండ్ మీ వాజ్ డార్క్, నా చుట్టూ అంతా చీకటిగా ఉన్నది. ఐ లుక్డ్ అట్ ది కాంపాస్, నేను దిక్చూసి వైపు చూశాను. కాంపాస్ అంటే దిక్కులు చూపించే ఒక యంత్రం, దాన్ని దిక్చూసి అంటారు. అది దానికాసి చూస్తూ ఉండిపోయాను. ఇట్ వాజ్ నాట్ వర్కింగ్, అది పని చేయట్లేదు. ఐ ట్రై టు స్విచ్ ఆన్ ది రేడియో, నేను రేడియోని ఆన్ చేయడానికి ప్రయత్నించాను. ఇట్ ఆల్సో డిడ్ నాట్ వర్క్, అది కూడా పని చేయడం లేదు. ఐ వాజ్ ఎట్ లాస్, నేను నష్టపోయాను, నేను ఒక అంటే నాకు మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది అని చెప్తుంది డైరెక్టర్ వైఫ్. వైఫ్: గుడ్ హీవెన్, వాట్ డిడ్ యూ డూ దెన్, అప్పుడు మీరు ఏం చేశారు? అంటే మంచి జరిగింది అని చెప్పి అప్పుడు ఏం చేశారు అని వైఫ్ అంటుంది. నెరేటర్: దెన్ దేర్ కమ్ మై సేవియర్, అప్పుడు నా రక్షకుడు వచ్చాడు. ఎవరి రక్షకుడు మనం చెప్పుకున్నాం కదా, బ్లాక్ ఏరోప్లేన్. వైఫ్: హూస్ దట్, అది ఎవరు? నెరేటర్: ఐ సా ఎ బ్లాక్ ఏరోప్లేన్, నేను ఒక నల్ల విమానాన్ని చూశాను. ఇట్ హ్యాడ్ నో లైట్స్ ఆన్ ఇట్స్ వింగ్స్ బట్ ఐ కుడ్ సీ ఇన్ ఫ్లయింగ్ నెక్స్ట్ టు మీ, కానీ దాని రెక్కలపై లైట్లు లేవు, కానీ నా పక్కన ఎగురుతూ చూడగలిగాను నేను అని చెప్తున్నాడు. ఐ కుడ్ సీ ది పైలట్, నేను పైలట్ ని చూడగలిగాను. హీ వేవ్డ్ అట్ మీ, అతను నా వైపు ఊపాడు. వేవ్డ్ మీ అంటే ఇలా హ్యాండ్ ఉంటుంది కదమ్మా, హ్యాండ్ లాగా టాటా లాగా. వైఫ్: డిడ్ హీ గైడ్ యూ, అతను మీకు మార్గదర్శనం చేశాడా అంటే మార్గదర్శనం అంటారు. నెరేటర్: ఐఎమ్ గ్లాడ్ టు సీ అనదర్ పర్సన్, నేను మరొక వ్యక్తిని చూసినందుకు సంతోషించాను. హీ న్యూ దట్ ఐ వాస్ లాస్ట్, అతనికి తెలుసు నేను బాధలో ఉన్నానని. హీ బెకాండ్ మీ టు ఫాలో హిమ్, అతను నన్ను అనుసరించమని పైకి సైగ చేశాడు. అనుసరించమని అంటే బెకాండ్ అంటే ఏంటి, సైగ చేయడం. బెకాండ్ అంటే ఏంటి అంటే సిగ్నల్ చేయడం. సో హీ బెకాండ్ మీ టు ఫాలో హిమ్, అందులో ఉన్న అనదర్ పర్సన్ చూసి ఆనందపడ్డాను. అనదర్ పర్సన్ నాకు అనుకున్నాడు నేను ఏదో బాధలుంది. వెంటనే అనదర్ పర్సన్ ఏం చేశాడంటే నాకు ఒక సైకిల్ చేశాడు నన్ను ఫాలో అవ్వమని. సో నన్ను ఫాలో అవ్వమని సైకిల్ చేశాడు. ఇట్ వుడ్ బి ఈజీ టు ఫాలో హిమ్, అతన్ని అనుసరించడం నాకు సులభంగా అవుతుంది. ఐ ఫాలోడ్ హిమ్ త్రూ ది స్టార్మ్, నేను తుఫాన్ లో అతన్ని అనుసరించాను, ఫాలో చేశాను. వైఫ్: హీఈస్ రియల్లీ సేవియర్, వైఫ్ అంటుంది అతను నిజంగా రక్షకుడు. నెరేటర్: సడన్లీ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ది క్లౌడ్స్, అకస్మాత్తుగా నేను మబ్బుల నుండి బయటికి వచ్చాను నెరేటర్ చెప్తున్నాడు వైఫ్ కి. ఐ వాజ్ ఏబుల్ టు సీ ది రన్వే, నేను రన్వే చూడగలిగాను. ఐ ల్యాండెడ్ మై ఫ్లైట్ సేఫ్లీ, నేను నా విమానాన్ని సురక్షితంగా దించుతున్నాను అని నెరేటర్ వైఫ్ కి చెప్తున్నాడు. అప్పుడు వైఫ్: డిడ్ యు థ్యాంక్ యువర్ సేవియర్, మీరు మీ రక్షకుడికి ధన్యవాదాలు తెలిపారా? అమ్మ నెరేటర్: నో, ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ హిమ్, లేదు నేను అతన్ని చూడలేకపోయాను.
ఐ ఎంక్వైరీ ఉమెన్ అట్ ది కంట్రోల్ సెంటర్. నేను కంట్రోల్ సెంటర్ లోని మహిళలను విచారించాను అతని కోసం. నెరేటర్ చెప్తున్నాడు వైఫ్ కి. అప్పుడు వైఫ్, వాట్ డిడ్ షీ టెల్ హిమ్? ఆమె ఏం చెప్పింది? నెరేటర్, షీ టోల్డ్ మీ దట్ మైన్ వాజ్ ది ఓన్లీ ఏరోప్లేన్ దట్ ఫ్లూ దట్ నైట్. ఆ నెరేటర్ అంటున్నాడు, ఆ ఎంక్వైరీ రూమ్ వ్యక్తి ఏం చెప్పింది అంటే, నాకు ఆ రాత్రి ప్రయాణించిన ఏకైక విమానం నాది అని ఆమె నాకు చెప్పింది అని చెప్తుంది. అక్కడ ఎవరు లేరు, ఇతని భ్రమ. ఈ ఒక్క ఏరోప్లేన్ ఉంది అని చెప్తుంది ఆ కంట్రోల్ రూమ్ వ్యక్తి నెరేటర్ కి. ఈ విషయం తన వైఫ్ చెప్తున్నాడు. ఇప్పుడు వైఫ్, దెన్ హీ మస్ట్ బి అవర్ రియల్ సేవియర్. సో అది అయితే ఆయన మన నిజమైన రక్షకుడైన అయి ఉండాలి. నెరేటర్ అప్పుడు, ఎస్ హీఈస్ అవర్ లార్డ్. ఎస్, అవును, ఆయన మన ప్రభువు అని చెప్తున్నాడు. ఇదమ్మా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఆల్రెడీ చెప్పాను మీకు నేను, పంక్చుయేషన్ మార్క్ చూసారా, ప్రతి లైన్ కి కూడా మీరు ఫుల్ స్టాప్ కానీ, ఎక్స్క్లమేటరీ మార్క్ కానీ, క్వశ్చన్ మార్క్ కానీ, ఇలా కాంట్రాక్షన్స్ కానీ మీరు చేయాలి. ప్రతి దానికి కూడా ఏదో ఒక పంక్చుయేషన్ మార్క్ మీరు పెట్టాలి. ఏదో ఒక పంక్చుయేషన్ మార్క్ ప్రతి దానికి, ప్రతి కాన్వర్సేషన్ కి, వైఫ్ కాన్వర్సేషన్, లెటర్ కాన్వర్సేషన్, పంక్చుయేషన్ మార్క్స్ ప్లెయిన్ గా రాయకూడదు. పంక్చుయేషన్ మార్క్స్, ఫుల్ స్టాప్, కామా, ఎక్స్క్లమేషన్ మార్క్, క్వశ్చన్ మార్క్స్ ప్రతి దగ్గర పెట్టారు. చూసారు ఇక్కడ, ప్రతి దగ్గర పెట్టారు. సో షార్ట్ పాజ్ వస్తే కామాస్, లాంగ్ పాజ్ వస్తే ఫుల్ స్టాప్, డబుల్ హెచ్ క్వశ్చన్ అంటే క్వశ్చన్ మార్క్, ఇలా ప్రతి దగ్గర కూడా లాస్ట్ వరకు కూడా మీరు పెడుతూనే ఉండాలి ఫుల్ స్టాప్స్, పంక్చుయేషన్ మార్క్స్. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. ఓకే.